బీజేపీ ఓటమే లక్ష్యంగా విపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బెంగళూరులో జరిగిన విపక్ష సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి. ఎన్డీఏను ఎదుర్కొనే ఈ ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు ఖరారు చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. ఇప్పటికే 2 సార్లు సమావేశమైన విపక్ష కూటమి త్వరలోనే ముంబైలో 3వ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కూటమి వ్యవహారాలను చక్కదిద్దేందుకు 11 మంది సభ్యులతో కూడిన కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముంబైలో జరిగే 3వ దఫా సమావేశాల్లో ఆ 11 మంది సభ్యుల పేర్లను ప్రకటించనున్నారు. అంతేకాదు కూటమిని లీడ్ చేసేది ఎవరు, కన్వీనర్ ఎవరు అన్నది 11 సభ్యుల కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. దేశం కోసమే ఏకమయ్యామంటున్న ప్రతిపక్ష పార్టీలు ఇది బీజేపీ ప్రతిపక్షాల మధ్య పోరాటం కాదని, దేశ ప్రజల కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. ఎన్డీఏ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతోందని, ఎన్డీఏ ఇండియాను ఛాలెంజ్ చేస్తుందా అని ప్రశ్నించారు. ఇండియా ముందు ఎవరు నిలబడినా విజయం ఇండియాదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు ఖరారు చేశామన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని చెప్పారు. Our alliance will be called the All People Have Agreed to have one name for the alliance. With all 26 parties, a new name is given, that is Indian National Developmental Inclusive Alliance, that is INDIL, and this is Indian National Developmental Inclusive Alliance. So everybody agreed for this, and unanimously name is given, and all 26 parties together, they solved many problems of the country. 11-member coordination committee will be set up. That we will decide shortly, and we are going to meet again in Maharashtra, Mumbai. There we will discuss the names of the coordinators, and 11-member name will be announced there, and the date will also be announced shortly for Mumbai. ముంబైలో మరోసారి సమావేశమై యాక్షన్ ప్లాన్ గురించి చర్చిస్తామన్నారు రాహుల్ గాంధీ. ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కూటమన్నారు. निर्णय लिया है कि अब हम एक एक्शन प्लान तैयार करेंगे जहां हम एक साथ मिलकर देश में हमारी विचारधारा के बारे में और जो हम देश के लिए करने जा रहे हैं उसके बारे में, लड़ाई किसके बीच में है? ये लड़ाई ऑपोजिशन और बीजेपी के बीच में लड़ाई नहीं है. देश की आवाज को दबाया और कुचला जा रहा है. ये देश की आवाज के लिए लड़ाई है, और इसीलिए ये नाम चुना गया, इंडियन नेशनल डेवलपमेंटल इंक्लूसिव अलायंस, मतलब इंडिया. लड़ाई एनडीए और इंडिया के बीच में है, नरेंद्र मोदी जी और इंडिया के बीच में है,
उनकी विचारधारा और इंडिया के बीच में है। आप जानते ఇది ప్రతిపక్షం బీజేపీ మధ్య పోరాటం కాదని దేశం కోసం చేస్తున్న పోరాటమని అన్నారు రాహుల్ గాంధీ. ఇక ఈ 2 రోజుల సమావేశానికి సంబంధించి విపక్ష పార్టీల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, మరి ఇండియాగా నామకరణం చేసిన తర్వాత ఎలాంటి గమనం ముందుకు తీసుకువెళ్తుందన్న విషయాలు స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ని అడిగి తెలుసుకుందాం. దినకర్, ఈ 2 రోజుల సమావేశం 17-18 సమావేశానికి సంబంధించి ఒక కంక్లూజన్కి అయితే వచ్చారు. యూపీఏ నుంచి ఇండియాగా పేరు మార్చుకుంది. సో ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా కూడా దీని గురించి చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ రోజు ఉదయం పార్టీ సమావేశం జరిగినప్పుడు, ఇండియా కూటమి సమావేశం ప్రారంభమైనప్పుడు తొలుత మల్లికార్జున ఖర్గే ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికో, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఉండడానికో మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం లేదు, ఈ కూటమి ఏర్పాటు చేయడం లేదన్నటువంటి ఒక విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా మల్లికార్జున ఖర్గే ఒక విషయాన్ని బయటికి స్పష్టంగా రిలీజ్ చేశారు, ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే గతంలో నేను స్టాలిన్ బర్త్డేకి చెన్నైలో హాజరైనప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాను. ఇప్పుడు కూడా హాజరైనటువంటి 26 విపక్ష పార్టీలకు కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రి అవ్వడానికి మేము ఇవన్నీ చేయట్లేదు. ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం, కనుక అందరూ సహకరించి రావాలని చెప్పి కూడా ఒక రకమైనటువంటి స్పష్టమైనటువంటి మెసేజ్ అన్ని పార్టీలకు పంపడంతో కాంగ్రెస్ అక్కడ కాస్త తగ్గినా కానీ భవిష్యత్తులో నెగ్గొచ్చు అన్నటువంటి ఆలోచనని ముందుకు తీసుకెళ్లింది. మరొక వైపు స్పష్టంగా కూడా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత లెఫ్ట్ పార్టీలు, దాంతోపాటు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా బీజేపీతో ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు వెస్ట్ బెంగాల్ కనుక సీట్ల షేరింగ్ చేసుకుంటే వామపక్షాల యొక్క ఉనికి అక్కడ దెబ్బతినే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలకు సంబంధించి ఈ రోజు ఉదయం మాత్రం సీతారాం యేచూరి ఆ తర్వాత మమతా బెనర్జీ మధ్య కాస్త వాగ్వివాదం జరిగినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్కడ ఎవరు పై చేయి సాధించారన్న దానికి సంబంధించి కూడా పూర్తిగా కొద్దిగా చర్చ జరిగిందని కూడా మనకు అంతర్గతంగా వచ్చినటువంటి సమాచారం. అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ జోక్యం చేసుకున్న తర్వాత మొదట ఫైట్ చేద్దాం, ఆ తర్వాత సీట్ల కేటాయింపు కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికలు వచ్చి పశ్చిమ బెంగాల్లో 2026లో అక్కడ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్న సందర్భంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలకి మధ్య సయోధ్యగా ఉంటుంది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వామపక్షాలని అలాగే టీఎంసీని కూడా గౌరవించుకుంటూ వెళ్దామని చెప్పి సర్ది చెప్పడంతో వెస్ట్ బెంగాల్లో మాత్రం ఆ యొక్క సంక్షోభం ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక చర్చ మాత్రం ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. మరొకవైపు ఎన్సీపీ దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నటువంటి మహారాష్ట్రలో ప్రస్తుతం 2 పార్టీలు కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 2 పార్టీల తరఫున కూడా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీలోకి వెళ్లారు. షిండే వర్గము, అజిత్ పవార్ వర్గము ఉంది, అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా చూస్తే విపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా అంతర్గతంగా కాంగ్రెస్ కి ప్రాబ్లం ఉంది, అలాగే కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ప్రాబ్లం ఉంది. అయితే వీటన్నిటినీ మొదట గొడవతో స్టార్ట్ చేసేదానికన్నా కూడా మొదట కలిసి పనిచేద్దాం, ఆ తర్వాత సామరస్యంగా పరిష్కారాలను చూసుకుందాం, ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫైట్ చేద్దాం అన్నటువంటి ఒక మెసేజ్ ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పష్టంగా చెప్పడంతో మిగిలిన పార్టీలన్నీ కూడా ఒక దారికి వచ్చినట్టున్నాయి. ఇక ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఏదైతే గవర్నర్ పాలన ఉంటుందో గవర్నర్ పాలన కొనసాగుతుందో అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి ఢిల్లీలో ఖచ్చితంగా ఆర్డినెన్స్ విషయంలో 2 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో పార్లమెంట్లో కూడా బిల్లు పెడతామని చెప్పి బీజేపీ స్పష్టంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైనటువంటి భరోసా ఇవ్వడంతో కేజ్రీవాల్ కూడా రావడం జరిగింది. ఇక మరొక వైపు మమతా బెనర్జీ స్ట్రాంగ్ లీడర్, ఆమె కాసేపటి కింద మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఇండియా కూటమి విజయం సాధిస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి విజయం సాధించాలంటే మోడీ వెళ్ళాలి, బీజేపీ ఓడిపోవాలన్నటువంటి నినాదాన్ని, స్లోగన్ని బెంగళూరు డిక్లరేషన్ ద్వారా చెప్తున్నానని స్పష్టంగా చెప్పింది. అంటే తనకు ఖచ్చితంగా మోడీతో శత్రుత్వం ఉన్నా లేకపోయినా కానీ బీజేపీతో కూటమితో కలిసిపోవాలన్నటువంటి ఆలోచనలో ఉంది. సో ఓవరాల్ గా చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా బీజేపీని టార్గెట్ చేయడం, ఆ తర్వాత ఎన్డీఏ కూటమి లేనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించాలన్నటువంటి లక్ష్యంతో ఉన్నాయి. సో ఇక్కడ రెండవసారి సభ జరిగింది బెంగళూరులో, పాట్నాలో జరిగినటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి దానికి ఒక సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వచ్చాయి. చర్చ
ఫ్రెండ్లీగా జరిగింది, ఏవైనా నిర్ణయాలు ఉన్నా కానీ ఏవైనా కానీ పూర్తి స్థాయిలో తీసుకోవాల్సినటువంటి కొన్ని డిసిషన్స్ ఉన్నా కానీ అవి కలిసికట్టుగా తీసుకోవడానికి 11 మందితో కూడినటువంటి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, తర్వాత మమతా బెనర్జీ కావచ్చు, ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్ కూడా కావచ్చు, వీళ్ళందరూ స్పష్టంగా చెప్పడంతో సో కలిసికట్టుగా మోడీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. అయితే ఈ ప్రయాణం 2024 వరకు ఎంతవరకు సాగుతుంది, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఇంకా ఎలాంటి ముందస్తుకు వెళ్తుంది, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఎన్డీఏ మీటింగ్ సమావేశంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పటికే విపక్ష పార్టీలని, తర్వాత కొన్ని బీజేపీ ఏతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని కేంద్ర ఏజెన్సీల ద్వారా ఈడీ, సిబిఐ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇబ్బంది పెడుతుందన్నటువంటి వస్తున్నటువంటి ఆరోపణలు, ఆ తర్వాత ప్రభుత్వాలని పార్టీలని నశింపచేసేలా బీజేపీ వ్యవహరిస్తుందన్నటువంటి ఆరోపణలు ఇంకా ఎక్కువ అవుతాయనేది మాత్రం వెయిట్ చేయాలి. ఏదైనా కానీ పాట్నా సమావేశానికి, బెంగళూరులో జరుగుతున్నటువంటి సమావేశానికి భవిష్యత్తులో బహుశా ఉంటే ఆగస్టు 15 తర్వాత లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎన్సీపీను, ఆ తర్వాత శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం కలిపి అక్కడ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు జరిగినటువంటి గత 2 రోజులుగా జరిగినటువంటి అంశాల్లో 6 అంశాలను తెరపైకి తీసుకొని దినకర్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ ఈ పేరు అధికారికంగా బయటకు రాకముందే ఆర్జేడీ వెబ్సైట్స్ లో కావచ్చు, మిగతా నితీష్ కుమార్ వర్గం కావచ్చు, కొంతవరకు కూడా నితీష్ కుమార్ ని సెంటర్ పాయింట్ చేసి రాహుల్ ని చాలా చిన్నగా పెట్టడం ద్వారా భవిష్యత్తులో కాంగ్రెస్ ఒక అడుగు తగ్గినా తనను తగ్గించుకొని బీజేపీని గద్దె దించాలని అనుకున్నా కూడా మిగతా పార్టీలు కావచ్చు, విపక్ష పార్టీలు తగ్గే అవకాశాలు ఉంటాయా? ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే విపక్షాల్లో కూడా అంత ఐక్యతగా కలిసి వస్తారా అన్నది మాత్రం ఆచరణాత్మకంగా ఎంతవరకు సాధ్యం అన్నదే భవిష్యత్తులో రానున్న జరగబోయే చర్చ. ఇందులో కూడా ఈ కూటమిలో కూడా బీజేపీ ఖచ్చితంగా డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మరొకవైపు మీరు అన్నట్టుగా ఆర్జేడీ, నితీష్ కుమార్, ఆర్జేడీ, ఆ తర్వాత జేడీయూ సంబంధించినటువంటి పోస్టర్స్, బీహార్లో వెలిసినటువంటి బీహార్ ప్రభుత్వాలు మిత్రపక్షాల ద్వారా వెలిసినటువంటి ఏదైతే ట్విట్టర్లో వచ్చినటువంటి అకౌంట్ ఉందో దాంట్లో రాహుల్ గాంధీని చిన్నగా చేసి చూపించడం ద్వారా నితీష్ కుమార్ ప్రధానమంత్రి అభ్యర్థి అన్నది ఒక ఎక్స్పోజ్ అవుతుందన్నటువంటి ఆలోచన ఉంది. తర్వాత ఆర్జేడీకి సంబంధించిన నేతలంతా కూడా ఆ ట్విట్టర్ను తొలగించారు. అయితే అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిందని చెప్పి భావిస్తున్నారు. అయినా కానీ రాహుల్ గాంధీ, తర్వాత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ కూడా కావచ్చు, ఈ విషయంలో ఈ ఒక్కసారి 2024 సార్వత్రిక ఎన్నికల విషయంలో విపక్షాలని కలుపుకొని పోవడానికి తాము ఎంత కంట్రోల్గా ఉండే, అంటే ఒక పిల్లర్ స్టార్టింగ్లోనే వదిలారు. మాకు అధికారంలోకి రావాలని, మా ఎంపీ ప్రధానమంత్రి కావాలని, మాకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారం అనుభవించాలని కాదు, ప్రభుత్వం మోడీ ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి స్పష్టంగా చెప్పడంతో ఇక ప్రతిరోజు ఈ అంశంని చాలా లైట్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కూడా తను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్తుంది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేలాలన్న దానికి సంబంధించి చర్చ ఆటోమేటిక్ గా ప్రారంభమవుతుంది. అయితే కలిసి పోరాటం చేస్తే ఆ తర్వాత విజయం వస్తే దానికి సంబంధించి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చినటువంటి ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూలో కావచ్చు, ఆ తర్వాత రానున్న రోజుల్లో మమతా బెనర్జీ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో కావచ్చు, ఆ తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా కావచ్చు. సో ఎక్కడైనా కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించే కాంగ్రెస్ పార్టీ తనకు తాను తగ్గించుకొని మొదట ప్రధానమంత్రి అభ్యర్థి మేము ఉండము, అధికారంలోకి వచ్చినా ఎంజాయ్ చేయాలి, అధికారం వచ్చి అనుభవించాలన్నటువంటి ఆలోచన మాకు లేదని చెప్పడంతో మిగతా పార్టీలపైనే భారాన్ని వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సో మిగతా పార్టీల యొక్క తీరును పట్టి రానున్న రోజుల్లో ఇండియా కూటమి యొక్క భవిష్యత్తు కానీ, ఇండియా కూటమి యొక్క విజయావకాశాలు కానీ, మోడీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా వాళ్ళు నినదిస్తున్నటువంటి ఇండియా జీతే, మోడీ హటావో, భారత్ జీతే అన్నటువంటి ఏవైతే నినాదాలు దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మిగిలిన పార్టీల యొక్క తీరుపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో పూర్తిగా ముందంజలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వెనకలు ఉన్నటువంటి మిగతా పక్షాలు సపోర్టు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అది ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముంబైలో జరిగే సమావేశం ద్వారా ఈ ఫ్రంట్ కి కన్వీనర్ ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ఇక్కడ బెంగళూరు సమావేశంలోనే బెంగళూరు డిక్లరేషన్ ద్వారా అది ప్రకటించాలనుకున్నారు. అయితే ఇంకా కొన్ని చర్చలు జరిగి ఆ తర్వాత 11 మంది కోఆర్డినేషన్ కమిటీ సూచించిన పేరు దాన్ని బట్టి ముంబైలో దేశ ఆర్థిక రాజధాని కాబట్టి అక్కడ ఒక ప్రకటన చేస్తే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్లకు కావచ్చు, తర్వాత దేశ ప్రజలకు కూడా ఇండియా కూటమి కన్వీనర్ ఎవరన్నది మాత్రం స్పష్టంగా ముంబైలో జరిగే సమావేశాలను బట్టి తెలిసే అవకాశాలు ఉన్నాయి. కనుక నెక్స్ట్ ముంబైలో జరిగే సమావేశమే అత్యంత కీలకం కానుంది. అక్కడి నుంచే 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి ఎంతవరకు ఫైట్ చేస్తుంది, ఏ నినాదంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతుందన్నది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ దేవి.
ఆల్ రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. సో ఇండియా అంటే ఇండియన్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో 2 రోజుల పాటు కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా అనేక అంశాల మీద ఒక తాటి మీదకి వచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ సంరక్షణ కోసం, దేశం కోసం మాత్రమే ఇది కేవలము ఇండియా అండ్ ఎన్డీఏ మధ్య ఫైట్ కాదు అని చెప్పేసి కూడా రాహుల్ కావచ్చు, అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, ఇది కేవలము ఎన్డీఏ మీద యుద్ధం కాదు, ఇది దేశం కోసం, దేశ ప్రజల కోసం, రాజ్యాంగ సంరక్షణ కోసం చేస్తున్నటువంటి యుద్ధంగా చెప్తున్నారు. మరి నిన్న యూపీఏ ఈ రోజు ఇండియాగా మారింది. పేరు మారితే తీరు మారుతుందా? ఈ పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి వస్తాయా? ముంబైలో మరోసారి భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ కూటమిని లీడ్ చేసేది ఎవరు? ఈ కూటమికి సంబంధించి కూడా అన్ని కూడా భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వస్తాయా? మరి పీఎం అభ్యర్థి ఎవరు అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం.